హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాయత్రి అనంతపురం అమ్మాయి లాగ్స్. ఈ వీడియోలో మీకు తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం బిక్కవోలుకి దగ్గరలో వెలిసిన భద్రాచలం అంతటి విశిష్టత కలిగిన కోదండరామ ఆలయంను విజిట్ చేద్దాం. ఆలయానికి వెళ్ళే దారిలోనే అయ్యప్ప స్వామి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అయితే కనిపిస్తాయి. సూర్యనారాయణ స్వామి టెంపుల్కి సండే అవ్వడం వల్ల చాలా క్రౌడ్ అయితే ఉంది కనుక బయట నుంచే దర్శించుకున్నాము. గొల్లల మామిడాడ శ్రీ కోదండరామ ఆలయంకైతే వచ్చేసాం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఆలయం గోపురం, అలాగే అద్దాల మేడ. నేనైతే రాగానే కింద ఉన్న సీతారాముల్ని దర్శించుకున్నాక ఇలా మేడపైకి వచ్చాను. ఈ ఆలయం టెంపుల్ మెయిన్ స్పెషల్ ఏమిటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అద్దాల మేడ. అద్దాలు ఉన్నాయి, స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఒక్కో మిర్రర్లో ఒక్కో విధంగా కనిపిస్తామండి. ఉదాహరణకు ఒక అద్దంలో లావుగా ఉంటే మరొక అద్దంలో సన్నగా ఉంటాం. అలాగే ఇంకొక అద్దంలో పొట్టిగా, ఇంకొక అద్దంలో పొడుగా కనిపిస్తాం. ఒక్కో దాంట్లో అయితే రాముల వారు డైరెక్ట్గా మన గుండెల్లోనే కనిపిస్తారండి. ఇక్కడ ఉన్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా రెండో అంతస్తులోకి వెళ్తే ఆలయ గోపురాలైతే కనిపిస్తాయి. ఈ ఆలయం 9 అంతస్తుల 3 గోపురాలనైతే కలిగి ఉంటుంది. ఈ ఆలయంను గోపురాల మామిడాడ, చిన్న భద్రాద్రి, కోనసీమ అయోధ్య ఇలా చాలా పేర్లతో అయితే పిలుస్తారు. గోపురాల మీద రామాయణం, భారతం, భాగవతం, రాముని పట్టాభిషేకం, ఇంకా ఎన్నో అద్భుతమైన శిలలైతే చెక్కారు. వందల ఏళ్ల చరిత్ర కల ఈ ఆలయం ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. పైకి వెళ్ళడానికైతే మెట్లు కూడా ఉన్నాయి. చూసారా విగ్రహాలు ఎంత అందంగా చెక్కారో. చూసారా రామాయణం, మహాభారతం, శ్రీరాముని కళ్యాణం మొత్తం ఈ విగ్రహాలలో అయితే కనిపిస్తుంది. చూసారా ఈ పైకి 9వ అంతస్తు పైకి అయితే మేము వెళ్ళామండి. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా పైనుంచి అయితే ఇలా ఉంది వ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ గాయత్రి అనంతపురం అమ్మాయి లాగ్స్.